హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. 14th కంటెస్టెంట్గా బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన నబీల్ అఫ్రీద్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అతను ఎలా చదివాడు, ఇంత చిన్న పనితో ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడో మీకు ఈ వీడియోలో చెప్తాను కూడా. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంత ఎక్కువ సంపాదిస్తున్నాడా అంత చిన్న పనితో అనిపిస్తుంది మీకు వీడియో చూస్తే. ఇతను ఫెబ్ 22, 1998లో వరంగల్లో జన్మించాడు. తండ్రి పేరు చౌకత్ హలీం. ఇతనికి 2 అన్నయ్యలు ఉన్నారు. ఒక అన్నయ్యకి మ్యారేజ్ అయ్యి సౌదీలో ఉంటున్నాడు. నబీల్ అఫ్రీద్ చిన్నప్పటి నుండి పైలట్ కావాలని చాలా కోరిక ఉండేదంట. తర్వాత 10th తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నాడంట. అప్పుడు అతనికి ఆ డెసిజన్ చేంజ్ చేసుకున్నాడంట, నేను పైలట్ గాను అని. అప్పటి నుండి ఆ యాక్సిడెంట్ అయిన టైంలో ఫోన్ చూస్తుంటే తనకు చాలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందంట. అప్పటి నుండి యాక్టింగ్ అన్నా కూడా, ఈ షూటింగ్ ఆడిషన్స్ జరిగినా కూడా, ఆ యాక్సిడెంట్ తర్వాత క్యూర్ అయిన తర్వాత తండ్రిని వెంట పెట్టుకొని షూటింగ్ ఆడిషన్స్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళేవాడంట. తండ్రి మాత్రం సినిమాలో వద్దు అంటే వద్దు అని ఒప్పుకోలేదంట. బాగా చదువుకోవాలని ఆయన ఎంత ఆశపడ్డా కూడా నబీల్ అఫ్రీద్ సినిమాల పైన ఉన్న పిచ్చి చూసి తన తండ్రి ఇతన్ని మనం ఇక మార్చలేము అని ఒక అభిప్రాయానికి వచ్చేసి, సరే నీ ఇష్టం ఉన్నది చేసుకో, నీకు నచ్చిన సినిమా ఇండస్ట్రీకే వెళ్ళి చెయ్యు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నబీల్ అఫ్రీద్కి ఆ సంతోషానికి అవధులు లేవంట. మా నాన్న ఒప్పుకున్నాడని చాలా సంతోషపడ్డాడంట. బట్ ఆ సంతోషం చాలా రోజులు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒప్పుకోగానే అతను హైదరాబాద్ వచ్చి స్టూడియోలో చుట్టూ తిరిగాడంట. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదంట. చాలా చాలా చుట్టూ తిరిగిన ఒక చిన్న క్యారెక్టర్కి కూడా అవకాశం ఇవ్వలేదంట సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. అప్పుడు నబీల్ అఫ్రీద్ మనకు అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవాలి, మనకు రావు అని ఆలోచించి ఒక ఛానల్ క్రియేట్ చేశాడంట, యూట్యూబ్ ఛానల్. అందులో మనం ఫేమస్ అయితేనే మనల్ని చూసి, మన యాక్టింగ్ని చూసి మనకు సినిమా అవకాశాలు వస్తాయని ఆలోచించి షార్ట్ ఫిలిమ్స్ తీశాడంట. అలాగే ట్యుటోరియల్ ఎడిటింగ్, వరంగల్ స్టార్ అవుదాం అనుకున్నాడంట. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదంట. మొదట్లో ఆయన చేసిన వీడియోస్కి కూడా చాలా వ్యూస్ రాకపోయేదంట. చాలా బాధపడుతుండే అంట. అప్పుడు కూర్చొని ఆలోచించాడంట, నా వీడియోస్కి ఎందుకు వ్యూస్ రావడం లేదు అని బాగా ఆలోచిస్తే, మనం ఎవ్వరు పెట్టంది మనం పెట్టాలి, అలాగే ఎవ్వరి వీడియోస్ మనం కాపీ కొట్టొద్దు అని ఆలోచించాడు. అప్పుడు మనసుకు ఒకటి తట్టిందంట. ఆల్రెడీ కుకింగ్ పెడుతున్నారు, యాక్టింగ్ పెడుతున్నారు, షార్ట్ ఫిలిమ్స్ పెడుతున్నారు. అలా కాకుండా మనపై మనమే కుళ్ళు జోకులు వేసుకుంటే ఎలా ఉంటుంది, అంటే ఆడియన్స్ని నవ్వియొచ్చు అన్న ఒక ఐడియాతో తన జీవితాన్ని మార్చేసిందంట. ఆ వీడియోస్ పెట్టేవాడంట తనపై తను జోక్స్ వేసుకుంటూ. అప్పుడు వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడంట. స్టార్ అయిపోయాడంట, లక్షలు సంపాదిస్తున్నాడంట. ఆయన వీడియోస్ జనాలకు బాగా నచ్చాయంట. తన ఛానల్కి సుమారుగా 1.62 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. స్టార్టింగ్లో వ్యూస్ రాకపోయినా తనపై తను కుళ్ళు జోకులు వేసుకుంటూ ఆ వీడియోస్ తీసేసరికి హీరో అయ్యాడంట. ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్ అయిపోయాడు. తన కొడుకు వచ్చిన పాపులారిటీని చూసి తన తండ్రి చాలా మురిసిపోయాడంట. నా కొడుకు హీరో అయ్యాడు అంటూ ఊరంతా చెప్పుకున్నాడంట. తన వీడియోస్ జనాలకు చాలా నచ్చుతుండే అంట. హిందీ కామెడీ ఎక్కువ చేస్తుండే అంట. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ అయిపోయాడు, ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు. తర్వాత కొత్త కొత్త వీడియోస్తో చేయాలి అని ఆలోచించి సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేస్తూ చాలా క్లిక్ అయ్యాడంట. క్రేజీ వీడియోస్లో ఫాలోయింగ్ని పెంచుకున్నాడు. అంతేకాకుండా 2020లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఫ్యాషన్ రంగంలో మోడలింగ్లో కూడా చేశాడు. 2021లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ శ్రద్ధా దాస్ చేతుల మీదుగా అందుకున్నాడు. అతనికి 1.20 lakhs విలువ చేసే KGM జూకర్ 200 బైక్ కూడా ఉంది. అలాగే 12 lakhs విలువ చేసే కారు కూడా ఉంది. సెలబ్రిటీ లెవెల్లో వాచెస్, షూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క ఛానల్ మీదనే ఇంత సంపాదిస్తున్నాడంటే
చాలా కష్టపడ్డాడు. అంటే వరంగల్ డైరీస్ అని ఛానల్ పెట్టి అందులో వీడియోస్కి అయితే చాలా కష్టపడి ఉంటాడు. ఎందుకంటే ఇతనికి యూట్యూబ్ సంపాదనే నెలకు 2 నుండి 3 లక్షల వరకు వస్తాయట ప్రమోషన్స్తో కలిపి. ఒక నెల 2 లక్షలు వస్తే ఇంకొక నెల కంపల్సరీ 3 లక్షలు వస్తాయట. చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. చాలా కష్టపడ్డాడని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. వీడియోస్ కోసం రాత్రులు అస్సలు నిద్రపోకపోతుండేనంట, ఆలోచిస్తూ చేస్తుండే అంట. దీనికి సపోర్ట్గా వాళ్ళ అన్నయ్య కూడా హెల్ప్ చేస్తుండే అంట. కాన్సెప్ట్ వాళ్ళ అన్నయ్య రాస్తే ఈయన యాక్టింగ్ బాగా చేస్తుండే అంట. సో కొన్ని కాన్సెప్ట్ కూడా వాళ్ళ అన్నయ్య రాస్తుండేవాడట. ఈయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తాడట. ఒక చిన్న మొబైల్తో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెట్టి ఇప్పుడు పెద్ద క్యామ్లో తీసుకొని అప్లోడ్ చేస్తున్నారంట. వీళ్ళదైతే ఒక గ్రూప్ లాగా ఉండేనంట వరంగల్ డైరీస్. తర్వాత వ్యూస్ రాకపోవడంతో ఒక్కొక్కరు అయితే డ్రాప్ అయ్యారట. ఫైనల్గా అయితే నబీల్ అఫ్రీద్ గారు అందులోనే స్ట్రాంగ్గా ఉండి ఈ స్థాయికి అయితే ఎదిగారని చెప్పొచ్చు. నబీల్ తన సక్సెస్ని చూసి అతని ఫ్యామిలీ కూడా బాగా సంతోషించిందంట. అంతేకాదు ఇక నబీల్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరికతో హార్డ్ వర్క్ కూడా చేశానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్కి ఛాన్స్ వచ్చింది అని తెలిసింది. నిజానికి లాస్ట్ మినిట్లో ఒక కంటెస్టెంట్స్ తప్పుకోవడంతో నబీల్కి అవకాశం వచ్చిందంట. బిగ్ బాస్కి అయితే వచ్చాడు. మరి ఎలా ఆడుతాడో చూద్దాం. అలాగే టాప్ 5లో ఉంటాడా, లేకుంటే రన్నర్ అవుతాడా, లేకుంటే విన్నరే అవుతాడో మనం చూద్దాం. ఇప్పటికైతే ఆయన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడని మై ఒపీనియన్. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి అయితే వచ్చాడు. మరి సినిమాలకు రావాలనే తన చిరకాల కోరిక తీరుతుందో లేదో కూడా చూద్దాం. ట్రస్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.